ఎక్కడెక్కడో నుంచి వస్తారు, ఈ హైదరాబాద్ చదువుకోవడానికి వస్తారు. అట్లాంటి విద్యార్థులకి మాకు ఎవరు లేరు అని అనుకోవద్దు. విప్లవకారుడు టైగర్ ఆర్ కృష్ణన్ ఉన్నారని కూడా మీకు ఉద్యోగపరంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్న స్కీమ్ గొప్ప స్కీమ్. అది ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంజనీరింగ్, మెడిసిన్, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉన్నతమైన చదువులు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని చెప్పి టైగర్ ఆర్ కృష్ణ గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మెడలు వంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప స్కీమ్ పెట్టించడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు తోపుడు బండి వాళ్ళ పిల్లలు, రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు, ఆటో కార్మికుడు వాళ్ళ పిల్లలు, మరి మిడిల్ అని ఎవరైతే స్థాయి ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఉన్నతమైన స్థాయి చదివి ఈరోజు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మరి ఈరోజు సంక్షేమ హాస్టల్స్ కూడా మరి మన ఇంట్లో ఒక కోడిగుడ్డు రోజు పెట్టరు, ఒక అట్టిపండు రోజు పెట్టరు. కానీ మా పేద విద్యార్థులు పౌష్టికాహారం అందాలని చెప్పి కృష్ణన్న గారు గవర్నమెంట్ తోటి పోరాటాలు చేసి ఈరోజు సంక్షేమ హాస్టల్ పెట్టించండు. ఆ సంక్షేమ హాస్టల్స్ లో మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ కృష్ణన్న దర్బార్కి రావచ్చు, మీ అందరికి ఫ్రీ హాస్టల్స్ ఇప్పిస్తాం. అక్కడ కోడిగుడ్డు, అరటి పండు మీకు అన్ని ఫ్రీగా ఉంటాయి. అక్కడ మీ ఇంట్లో కూడా పెట్టరు. అట్లాంటి ఫ్రీ భోజనం అక్కడ మనకు హాస్టల్స్ ఉంటుంది కాబట్టి హాస్టల్ వసతి కూడా మీ అందరూ ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విదేశీ విద్య ప్రభుత్వం కొంతమందికి ఇస్తా ఉంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా విదేశీ విద్య ఇవ్వాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గురుకుల పాఠశాలలో వేల సంఖ్యలో గురుకుల దరఖాస్తులు వస్తుంటే ఈరోజు 25% కూడా గురుకులలో అడ్మిషన్ ఇవ్వలేకపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, గురుకులాలు ఎంతమంది అప్లై చేసుకుంటే వాళ్ళందరికి కూడా సీట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రిన్సిపల్ ఉంటారు గురుకులాలలో, మరి టీచర్లు ఉంటారు, మరి వాళ్ళకి కేర్ టేకర్లు ఎవరని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంటే కేర్ టేకర్లు ఉండాలి, వాళ్ళకి వార్డర్లు ఉండాలి, వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉండాలి, వాళ్ళకి పడక మంచాలు ఉండాలి, వాళ్ళకి విశాలమైన గది పెట్టి వాళ్ళకి సొంత భవనాలు కట్టాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.